గ్యాస్ గ్యాస్ ఈరోజు ఈ వీడియోలో మీకు కోవిడ్లో నేను తోలే కారికి షాక్ అబ్జర్లు షియాళ్ళు. షాక్ అబ్జర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. షాక్ అబ్జర్స్ని ఇక్కడ అరబీలో మౌంట్ అంటారు, ఇంకోటి షియాల్ అంటారు. షియాలు అది అరబీ పదమో ఇంగ్లీష్ పదమో మనకు తెలీదు. అది కానీ కారు కింద ఇంజిన్ దగ్గర టైర్కి ఆనుకొని ఉంటాయి షియాల్ అనేటివి. ఇప్పుడు ఆ మౌంట్లు షియాళ్ళు రెండు నేను మార్చబోతున్నాను. పాత సామాను తీసి కొత్త సామాను బిగిస్తాము. ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకండి, అందరూ లాస్ట్ వరకు చూడండి. మొదటగా కారు కింద ఇట్లా జాకీ పెట్టేసి కార్ని పైకి లేపేస్తారు. ఈ వర్క్ని ఇక్కడ హయా వర్క్ అని చెప్తారు. హయా వర్క్ అంటే ఇక్కడ మనకు తెలుగులో వీటి పేరు తెలియదు మాకు, ఇక్కడ అరబీలో చెప్తాను. వీటిని ఇక్కడ షియాల్ అంటారు. షియాలు మౌంటు అంటే మౌంట్ ఇవంటే షాక్ అబ్జర్లు, కార్కి షాక్ అబ్జర్లు అంతా మారుస్తాము. ఇప్పుడు అదంతా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయ్స్. ఇక్కడ ఈ వర్క్ చేయడానికి ఉపయోగించే సామాన్లు ఇవే. ఇది వచ్చి పవర్ డ్రిల్. డ్రిల్తోనే ఓపెన్ చేస్తారు. ముందుగా హైడ్రాలిక్ డ్రిల్లింగ్ సాయంతో టైర్ని తీసేసినారు. తీస్తే ఈ టైర్ దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లోపల స్పేర్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి గాయస్. చూడండి కారుకి. ఇది క్యామ్రీ గాడి, టొయోటా క్యామ్రీ. ఈ హైడ్రాలిక్ జాకీ ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఈ విధంగా హ్యాండిల్ని ప్రెస్ చేసినామంటే కన్నా అది కార్ని పైకి లేపేస్తుంది. ముందుగా వీటిని బండికి షియాలు మారుస్తున్నారు. షియాలు మార్చాలంటే వాటి ఇంజిన్ కుర్చీని తీసేయాలి. చూసారుగా ఇది ఇంజిన్ కుర్చీ. ఇంతకుముందు ఒకసారి నేను ఈ ఇంజిన్ కుర్చీలు ఏ విధంగా మారుస్తారో ఒక వీడియో చేశాను. ఎవరినో చూడకుండా ఉంటే ఆ వీడియోని తప్పకుండా. ఇప్పుడు ఫస్ట్ వచ్చి షియాలను తీయేస్తున్నారు. ఇదే ఆ షియాలు. ఇప్పుడు ముందుగా ఒక షియాల్ని, పాత షియాల్ని ఒకదాన్ని తీయేశారు గాయస్. చూసారుగా అదే ఆ షియాలు. ఇక్కడ ఇనుప రాడ్ ఉంది కదా అదే. ఇప్పుడు ఇవి కొత్త షియాలు తీసుకొచ్చాను నేను. ఇప్పుడు కొత్త షియాలు ఓపెన్ చేస్తున్నారు. ఈ మొత్తం సెట్ వస్తుంది. సపరేట్ పుష్లు వస్తాయి. పుష్ల కన్నా ఇట్లా సెట్ మార్చేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. కొత్త షియాల్ని ఫిట్టింగ్ చేస్తున్నాడు. సేమ్ అలా పెట్టి నట్టు బిగించేయడమే. ఇదే పాత షియాలు. ఇందాక బండి నుంచి ఊడబెరికేసిండేది దీన్ని. ఇందులో ఎక్కువగా ఈ బుష్లే చెడిపోయేది, ఈ రబ్బర్లో. ఈ రబ్బర్ చెడిపోతేనే బండిలో సౌండ్ వస్తూ ఉంటుంది, గడగడ గడగడ సౌండ్. ఇప్పుడే షియాలు కూర్చోబెట్టేస్తున్నారు. లోపల కూర్చోబెట్టేసి ఆ తర్వాత కుర్చీల మీద కూర్చోబెట్టేస్తున్నారు. సింపుల్గా ఆ కుర్చీని అలా కూర్చోబెట్టేసి ఆ జాకీని డౌన్ చేస్తున్నారు. జాకీని డౌన్ చేస్తే అది ఈజీగా కూర్చోబెడుతుంది కుర్చీలో. చూడండి, ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఇంజిన్ కుర్చీని కూర్చోబెట్టేసి నట్టుని బాగా ఫుల్గా రించీలతో వేసి టైట్ చేస్తున్నారు. ఇప్పటికి ఇటువైపు షియాలు, లెఫ్ట్ సైడ్ది షియాలు బిగించడం అయిపోయింది. వీటిని స్టెప్లైజర్ అంటారు. ఇప్పుడు ఆ స్టెప్లైజర్ కానీ మారుస్తున్నారు కొత్తది. నేను జస్ట్ చూడండి, అది కానీ మా మౌంట్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. బండిలో ఏమి సౌండ్లు రాకుండా ఉంటుంది ఆ స్టెప్లైజర్ కానీ మార్చేసినామంటే కన్నా. ఇదే పాతది స్టెప్లైజరు.
దీన్ని పెరిగా ఇది బుష్ చూడండి, దీని బుష్లు అంతా చెడిపోయినాయి. దీనివల్ల ఏమో బండి గుంత మెట్టల్లో వెళ్ళినప్పుడు బండి గట్ట గట్ట గట్టగా సౌండ్లు వస్తూ ఉంటుంది. గాయస్ ఇప్పుడు అది స్టెబిలైజర్ వరకు షియాల్ వరకు అయిపోయింది. ఇంకా ఇది కార్ది మౌంట్ అంటారు కదా, దీన్ని ఇక్కడ మనం ఏమంటామంటే షాక్ అబ్జర్వ్ అంటాము. షాక్ అబ్జర్వ్స్ అంటారు అట్లా. ఆ షాక్ అబ్జర్వ్ని మారుస్తారు ఇప్పుడు చూడండి క్లియర్గా. ముందుగా ఈ బండికి షాక్ అబ్జర్వ్ తీయడానికి ఇది పైన షాక్ అబ్జర్వ్కి నట్లు పైన వచ్చింటాయి. దీనికి నట్లు ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినట్టే కిందికి వెళ్ళిపోయింది. చూడండి గాయస్, ఇవే ఇక్కడ కారుకు వచ్చే షాక్ అబ్జర్వ్లు ఇవే. ఈ షాక్ అబ్జర్వ్లని ఇక్కడ అరబీలో మౌంట్ అంటారు. ఇది ఈ పార్ట్ మొత్తం మౌంట్, ఇది వచ్చి మౌంట్ కుర్చీ. ఈ పార్ట్ ఈ పార్ట్ సపరేట్, ఈ పార్ట్ సపరేట్గా వచ్చేస్తాయి. ఈ మౌంట్ కుర్చీ కానీ బాగా చెడిపోయింది ఫుల్గా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. కొత్త షాక్ అబ్జర్వ్లని ఓపెన్ చేస్తున్నారు బాక్స్లో నుంచి. చూడండి, కొత్త షాక్ అబ్జర్వ్ స్టార్టింగ్ ప్యాకింగ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మేడ్ ఇన్ జపాను, కేవైబి. ఓకే. ముందుగా వాటిని కొత్త ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. ప్రెస్ చేస్తానంటే ఆ స్ప్రింగ్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఈ షాక్ అబ్జర్వ్లు మార్చేటప్పుడు ముందుగా స్ప్రింగ్ దాని గురించి స్ప్రింగ్ ఒకటి ఆ స్ప్రింగ్ని ఈ విధంగా రిమూవ్ చేయాలి. ఇవి వచ్చి ఆ స్ప్రింగ్ని రిమూవ్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ అవి. ఆ విధంగా అట్లా ఇప్పుడు చూడండి, స్ప్రింగులు అనిపినాయి. ఇంకా ఈజీగా ఆ ఇంజిన్ కుర్చీ బయటకు వచ్చేస్తుంది. ఇంజిన్ కుర్చీ కాదు, సారీ, మళ్ళీ మౌంట్ కుర్చీ. చూసారుగా, ఆ కుర్చీ మౌంట్ కుర్చీ అది సపరేటు, ఇది మౌంట్. ఇక్కడ షాక్ అబ్జర్వ్లు బాక్సులో ఈ విధంగా వస్తాయి గాయస్. చూడండి ప్యాకింగ్. లెఫ్ట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంటుంది. ఏదో సామాన్ ఒకటి తగ్గికి ఆ సామాన్ వచ్చేది కొంచెం టైం పడుతుంది. అందుకనేసి రైట్ సైడ్కి వచ్చారు. అప్పటి వరకు రైట్ సైడ్లో సామాన్లు మార్చేద్దామని ఇక్కడికి వచ్చారు గాయస్. ఇటువైపు ఇప్పుతున్నారు సామాన్లన్నీ. గాయస్, ఇప్పుడు రైట్ సైడ్ ఉండే షియాల్ని ఉడబెడుతున్నారు. చూడండి, లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకు సరిగ్గా ఏం కనబడలేదు. ఈ షియాలు ఉడబెరకాలంటే ఆ ఇంజిన్ కుర్చీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంజిన్ కుర్చీ నట్టు ఓపెన్ చేస్తున్నారు.
మళ్ళీ సేమ్ ఆ కుర్చీని ఇంజిన్ కుర్చీని ఊడబెరకాలంటే జాకీని ఇంజిన్ కింద వేసి లేపాలి ఇంజిన్ని పైకి కొద్దిగా జాకీని కింద అడ్జస్ట్మెంట్ చేసుకునేసి ఇంజిన్ కింద పెట్టేసి లేపుతా అన్నారు. లేపితే కన్నా చూడండి ఇక్కడ లేపుతా అంటే ఇంజిన్ పైకి లేపేకి ఇంకా కుర్చీ బయటకు వచ్చేస్తుంది. గాయస్ ఇప్పుడు రైట్ సైడ్ కానీ షియాలు ఊడబెరికేసినారు. షియాలు ఇదే షియాలు అది ఆ పాటలో ఉన్నది. అలాగే అక్కడ రాడ్డుకి యూరోపర్ అని ఒకటి వస్తుంది. ఆ యూరోపర్ని కానీ మార్చేస్తున్నారు. కానీ అక్కడ యూరోపర్ని నేను వీడియో తీసి చూపించలేను, అది లోపల ఉంది కాబట్టి. అందుకే నేను దాని వీడియో లేకుండా ఓన్లీ ఇక్కడ షియాల్ది ఈ షాక్ అబ్జర్వర్ది వీడియో మాత్రమే తీసి చూపిస్తాను మీకు. అలాగే ఒకేసారి స్టెప్లైజర్ కానీ తీయన్నారు. ఇదే ఆ స్టెప్లైజరు రైట్ సైడు. ఇది కానీ బాగానే ఉంది, ఇంకో మార్చేస్తున్నారు వీళ్ళు. హయాషుకలు అంటే అన్ని సెట్ అలాగే మార్చేస్తారు. ఒకటి కొత్తది ఒకటి పాతది లేకుండా అన్ని రైట్ లెఫ్ట్ మొత్తం మార్చాల్సి వస్తుంది. అప్పుడే వర్క్ బాగుంటుంది. ఇప్పుడు కొత్త షియాల్ని ఫిట్టింగ్ చేస్తున్నారు లోపల. రైట్ సైడ్ మౌంట్ కాదు షియాలు కూర్చోబెట్టేసి మొత్తం ఫిట్టింగ్ నట్లన్నీ టైట్ చేసినారు. ఇది కొత్త స్టెప్లైజరు తీసి ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త స్టెప్లైజర్ని తగిలిచ్చేస్తున్నారు. ఇక్కడ వేరే అతను కొత్తవి వేరేటివి షాక్ అబ్జర్వర్స్ తీసుకొచ్చినారు. ఇందాక ఏమైందిరా అంటే నా బండి మోడల్ వచ్చి 2014 క్యామరీ. ఇది వాళ్ళు వేరే మోడల్ 2013 మోడల్ తీసుకొచ్చారు. కాబట్టి అవి ఇవి డిఫరెన్స్ ఉన్నది. అందుకనేసి అవి రిటర్న్ పంపించేశారు. ఇందాక డెలివరీ అవుతుంది. ఇలా ఇప్పుడు వచ్చాడు అతను, ఇప్పుడు దింపుతాడు అవి. ఇప్పుడు అవి మార్చుకొనేసి మళ్ళీ దీని 2014 మోడల్ షాక్ అబ్జర్వర్స్ మారుస్తారు. పాత షాక్ అబ్జర్వర్ని బండి నుంచి రిమూవ్ చేస్తున్నారు. చూడండి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో. షాక్ అబ్జర్వర్కి పై పక్కన ఉంటాయి. ఇక్కడ ఆ పైన ఊడబెరికి అనమాట కానీ కింద అట్లా వచ్చేస్తుంది సింపుల్గా. చూడండి పైన ఊడబెరక అంటే కింద షాక్ అబ్జర్వర్ అలా కింది కూడా వచ్చేసింది. చాలా సింపుల్గా వచ్చేసింది. ఏమి ఎక్కువ కష్టపడే పని లేదు. ఇట్లా సెట్ పూర్తిగా వచ్చేసింది. కొత్త షాక్ అబ్జర్వర్ తీసుకున్నారు, చూసుకుంటారు ఒకసారి అట్లా. ఇప్పుడు ఆ బాక్స్లో ఓపెన్ చేస్తుండేది ఆ షాక్ అబ్జర్వర్ కుర్చీ. ఆ షాక్ అబ్జర్వర్ కుర్చీ చూడండి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ముందుగా ఇప్పుడు ఆ షాక్ అబ్జర్వర్ కుర్చీని ఒకటిగా జాయింట్ చేయించుకోవాలి. ఈ షాక్ అబ్జర్వర్ కుర్చీని రెండింటిని సెట్ ఒకటిగా సెట్ చేసుకొని ఆ తర్వాత ఫిట్టింగ్ చేయాలి కారుకి. ముందుగా ఆ షాక్ అబ్జర్వర్కి మధ్యలో ఆడ స్ప్రింగ్ కనిపిస్తూ ఉంది చూడండి. ఆ స్ప్రింగ్ని పాత షాక్ అబ్జర్వర్కి ఉండే స్ప్రింగ్ని రిమూవ్ చేసుకునేసి ఈ కొత్త దానికి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎందుకురా అంటే కొత్త షాక్ అబ్జర్వర్లకి అట్లా స్ప్రింగ్ రాదు. పాత స్ప్రింగ్ దీనికి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాత స్ప్రింగ్ని రిమూవ్ చేయడానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చూడండి, 2 రాడ్లు. సహాయంతో ఆ విధంగా ప్రెస్ చేసి ఆ పాత స్ప్రింగ్ని రిమూవ్ చేస్తున్నారు. అట్లా రిమూవ్ చేసినప్పుడు వచ్చి ఇక్కడ గ్యాప్ వస్తుంది ఆ కుర్చీది. ఆ నెట్ కూడా పెరికేసి ఇది పాత కుర్చీ బాగా చెడిపోయింది. దీనివల్లే సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఇది మన షాక్ అబ్జర్వర్ కుర్చీ. ఇది
ఆ రబ్బర్ని ముందుగా ఆ రబ్బర్ని అలా కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ స్ప్రింగ్ని సెట్ అలాగే దాంట్లో కూర్చోబెట్టేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ సెంటర్లో ఒక నట్టు ఉంటుంది. ఆ నట్టు బిగించేస్తే కానీ షాకాబ్జర్కి ఆ కుర్చీ అటాచ్మెంట్ అయిపోతుంది. ఆ సెంటర్లో నట్టు వేసుకునేసి ఆ రాడ్ బిట్టు అయిపోయింది. అక్కడ చూడండి సెంటర్ రాడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా ఆ స్ప్రింగులకి బిగించారు కదా 2 రాడ్లు. ఆ రాడ్లని ఊడబెరికేస్తున్నారు. అదే సెంటర్లో ఉన్నట్టు టైట్ చేస్తానంటే అది బాగా టైట్గా ఫిట్టింగ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు సెట్ అలాగే షాకాబ్జర్ని తీసుకోవడము, కరెక్ట్గా అందులో కూర్చోబెట్టడం. ఇంకా కింద హోల్ ఉంటుంది. ఆ హోల్లో అలా కూర్చోబెట్టేస్తే ఇక్కడ పైన వచ్చేస్తుంది. అది చూసారు అన్నట్లు. ఇక్కడ ఈ నట్లు పైన 3 నట్లు ఉంటాయి దీనికి. ఆ 3 నట్లు ఇలా బిగించేయడమే. ఇంకా పైన నట్లు ఊరికే చేతితో టైట్ చేశాడు. ఆ తర్వాత కింద సెట్టింగ్ చేసుకునేసి ఆ తర్వాత ఈ పవర్ డ్రిల్లింగ్తో టైట్ చేస్తారు. ఇప్పుడు కింద పట్టినట్టు బిగిస్తున్నారు. ఇక్కడ కొంచెం లైటింగ్ డల్గా ఉంటుంది, అందుకు లోపల సరిగా కనిపించట్లేదు. ఇట్లా స్టెబిలైజర్ కానీ పనులు ఒకేసారి ఈ మౌంట్కి ఫిట్టింగ్ వస్తుంది. ఈ షాకాబ్జర్కి ఫిట్టింగ్లో ఉంటుంది అది స్టెబిలైజర్ అంటే ఆ రాడ్డు, సన్న రాడ్డు ఉంది కదా అక్కడ, ఆ రాడ్డు. అంతే నట్లని పైప్ నట్లుగానే బిగించేస్తాను. అయిపోయింది మార్చడము. ఇంకా మొత్తం అయిపోయిందంటే ఇంకా వర్క్ ఇంకా సేమ్ ఇంకా టైరు తగిలించేయడమే. ఇక్కడ అక్కడ ఒక చిన్న నట్లు 2 ఉన్నాయి, అవి బిగించేయడమే. అది మళ్ళీ ఏం పేరు అంటే అదే స్టెబిలైజర్ అని చెప్పాను కదా, ఆ స్టెబిలైజర్ నట్టు అది అయిపోయింది బిగించడం కానీ స్టెబిలైజర్ నట్టు కానీ. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా లోపల. ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది గాయస్. ఓన్లీ ఇంకా టైర్ తగిలించడమే. సామాన్లన్నీ చెక్ చేసుకుంటాడు, నట్లన్నీ బిగించామా లేదా అనేసి. టైర్ కరెక్ట్గా అట్లా కూర్చోబెట్టడము. ఈ పవర్ డ్రిల్లింగ్తో టైర్ చేసేయడమే గాయస్. అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింటే కనుక ఒక లైక్ చేసుకోండి. మీకు ఈ వీడియో అందరికీ లేకపోయినా కొంతమందికైనా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్. సరేనా గాయస్, వర్క్ మొత్తం అయిపోయింది. జాగు అంతా రిమూవ్ చేస్తున్నారు.